ఎందుకు అలా చిరాకు పడిపోతావు అన్నిటికీను? తినేస్తావు పట్టుకొని అలాగాను. లారీ లోడ్ పట్టుకొని వెళ్ళి ఆటో లోడ్తో తిరిగి వచ్చాం. పట్టుకెళ్ళినట్టు సాంబార్ మా అమ్మాళ్ళ ఇంటికి అవసరం అయితే. నీ బాధ మధ్యలో అవసరం అయితే కాదు, అడిగి అడిగి మరి పట్టుకెళ్ళావు. మనం ఎక్కడి నుంచి అక్కడ పండగ చేస్తున్నాం, మరి సామాన్యుని పట్టుకెళ్ళాలి లేదా? పట్టుకెళ్ళకుండా పనులు అయిపోతాయి ఏంటి? అసలు ఇంట్లో విషయాలు అసలు ఏం చూసుకుంటావు నువ్వు? చెప్పు. విజయనగరం అనేసరికి పట్టుకొని వెళ్ళిపోతావు నువ్వు. మొదలు పెట్టేస్తావే నువ్వు. మొదలు పెడతాను. 4 రోజులు ప్రశాంతత పోద్ది. మాకు ఆ ప్రశాంతత కూడా లేదు కదా. అక్కడ తినేస్తావు, ఇక్కడ తినేస్తావు పట్టుకొని. టీ పెడతావా? నాకు రాదు కదా శరత్ టీ పెట్టడం. మంచి టీ పెట్టడం రాదు కదా నాకు. ఇది ఎప్పుడు ఆపు నిషా. ఎప్పుడు కాదు, నువ్వేం చేసావు మరి 4 రోజుల పాటు? అమ్మా ప్లీజ్ మంచి టీ పెట్టవా, టీ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో, మంచి టీ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో. నీకేదో పని తగ్గిద్దాం అని చెప్పి నేను ట్రై చేస్తే నువ్వేం చిల్లగా అనుకుంటే నేనేం చేస్తాను నిషా? అబ్బో, నా ప్రేమను కూడా అర్థం చేసుకోలేవు నువ్వు. దాన్ని ప్రేమ అన్నారు సార్, సెటైర్లు అంటారు దాన్ని. నీ ఒళ్ళంతా అదే ఉంది. సెటైర్లుగా మాట్లాడడం, ఇప్పుడేం ప్రేమ అనడం. టీ పెడతా పెట్టవా? నేను పెట్టాను శరత్, నేను కూడా అలసిపోయి ఉన్నాను. టీ ఆర్డర్ పెడుతున్నావు ఏంటి? లేదు, మా అమ్మకి ఫోన్ చేస్తున్నాను, మా అమ్మని రమ్మంటాను, వచ్చి ఒక వారం 10 రోజులు ఉండమంటాను. ఆ టీ కాఫీ అని పెట్టిస్తుంది నాకు. భయపెడుతున్నావు నన్ను? భయపడ్డా ఎందుకు? మరి లేకపోతే నువ్వు చేయనంటే నేను చేయను నిషా. నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు బాగా చేస్తావు చెప్పుకుంటావు కదా అందరికీ. నువ్వు తప్పదంటే చేసుకుంటాను, ఇంకేం చేస్తాను, తాగడం మానేలేను కదా. నీది అత్తంలాంటి చేయక శరత్. మీ ఫ్యామిలీ అంతా మంచి టీ పెడతారు కదా, పెట్టి చూపించు, తాగుతా నేను కూడా. మాకు టీ కొట్టు ఉంది, ఫ్యామిలీ అంతా టీలు పెట్టుకుని కూర్చుంటావు. కాదే, వంటలన్నీ అత్తమే బాగా చేస్తారు, తర్వాత వదిన. అసలు నా పేరు ఆ లిస్టులోనే లేదు. నీకు అర్థం అవ్వట్లేదు నిషా, నువ్వు బాగా చేస్తావు అని చెప్తే నిన్ను వండమంటారు, నిన్ను తప్పిస్తున్నాను నేను. నీకు అర్థం అవ్వదు, నువ్వు పిచ్చిదానివి. నువ్వు ఈ గేమ్ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నా దగ్గర ఒకలాగా, అత్తం దగ్గర ఒకలాగా మాట్లాడు. ఓకే, నెక్స్ట్ నుంచి మొత్తం నీతో వంట చేపిస్తావు, సరిపోతుంది అప్పుడు నీకు. టీ పెట్టినా కాఫీ పెట్టినా? కాఫీ పెట్టు. లైట్గా పెట్టావా? పోసేస్తారు నీ మీద. అలా కాదే, స్ట్రాంగ్. అసలు ఏంటి బాధ? ఏమి అనలేకపోతున్నామే బాబు. అవును శరత్, అత్తమ్మ నన్ను చీరలు కొనమంటారు, మరి దాని మీద ఎంచుతారు. మరి ఆవిడే కొనుక్కోవచ్చు కదా, నన్ను ఎందుకు కొనమంటారు? చెప్పు. ఆ రోజు ఎంత తిరిగాను తెలుసా? కాదు నిషా, ఒక మాట అనకూడదా? ఈ చీర బాగుందమ్మా, లేకపోతే ఈ కలర్ కొంచెం ఈ కలర్ అయితే బాగుంటుందమ్మా అని. ఏం ఒక మాట అన్నా తప్పేనా నిషా? అంటారు అంటే మా అమ్మ నోరు మూసుకొని కూర్చోవాలి నీ దగ్గర, ఏం మాట్లాడకూడదు. నోరు మూసుకొని కూర్చోకలే సార్, నా సెలక్షన్ బాగానే ఉంటుంది, నువ్వు నీకు తెలుసు. తెలీదండి నిషా, నీ సెలక్షన్ నీకు బాగుంటది, ఎదుటి మనిషికి నచ్చాలని లేదు కదా. అయితే అత్తమ్మ గారే కొనేసుకోవచ్చు కదా. మా అమ్మ కూడా నచ్చలేదు అనలేదు, అమ్మా ఇది కొంచెం లైట్ కలర్ అయితే బాగుందమ్మా అని చెప్పి అంది. నేను అప్పుడు చూసాను నీ మొహం ఇంత పెట్టావు ఒకేసారి. ఎవరేం అనకూడదు ఒక మాట. మీ అమ్మాయిలు కొన్నారు కదా టైట్ టీ షర్ట్, నేనేం అన్నానేటి? సైజ్ ఎవరు చెప్పారు? నేను సీకేలో సైజ్ చెప్పాను. సీకే కొంటే ఎలాగనుకుంటున్నావు నువ్వు? నాకేం తెలుసు మీకు సోమత లేదని. సోమత గురించి మాట్లాడుతున్నావు ఏంటి శరత్? మర్చిపోయావా డైమండ్ బ్రేస్లెట్ తీసుకున్నావు అని? నిషా లెగ్ నిషా, సద్దు మధ్యాహ్నం వంట ఏంటి? నీకే అడుగుతున్నాను, లెగవేంటి? సర్దుబాయ్ వేవిను. హలో, ఏం చేస్తున్నావే? అమ్మతో వీడియో కాల్ ఏంటి, మాట్లాడవేంటి? ఓకే అమ్మ, నేను మరీ మాట్లాడతాను. ఏంటి మేము పూజలు చేస్తున్నట్టు ఫోన్లో? దిష్టి తీస్తుంది శరత్. ఫోన్లో దిష్టి తీయించుకుంటున్నావా? మమ్మీ మంత్రం మీరు బాగా హైటెక్ అయిపోయారే. అబ్బా కరెక్ట్, ఫిజికల్ గా మంత్రం వేయించుకోవాలి, ఫోన్ లో మంత్రం వేయించుకుంటారా? వచ్చా కదా, చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఏంటే విజయనగరంలో నీకు మా అమ్మ మక్కలు దిష్టి పెట్టారేంటి నీకు? హలో, అమ్మాలు దిష్టి పెట్టినట్టు కాదు శరత్, చాలా చిరాగ్గా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఓడి అమ్మ, నాకు తెలిసే నీ నాటకాలు. మా ఇంట్లో వాళ్ళు నీకు దిష్టి పెట్టారా? 10 సొనాలి బింద్రేవా నువ్వు? నిషా, మీ అమ్మాళ్ళ నుంచి వచ్చి కూడా దిష్టి తీసుకుంటావు నువ్వు? అక్కడి నుంచి ఎందుకు తీసుకుంటా? మరి మా అమ్మాళ్ళ నుంచి వచ్చి తీసుకుంటున్నావు కదా. అబ్బా ఊరు వెళ్ళాం కదా శరత్, ఇంటికి ఒకటే కాదు కదా, ఊర్లో తిరిగాం కదా, అర్థం చేసుకోవు.
డాడీ సినిమాకి వెళ్తాను ఈరోజు. విషయం ఉందేంట్రా? ఎల్లుండి ఎగ్జామ్స్ పెట్టుకుని సినిమాకి వెళ్తాను అంటున్నావు. ఎగ్జామ్స్ అయ్యే లోపల తీసేస్తారు డాడీ మూవీ. ఇంటెలిజెంట్ ఫెలో. అది ఇప్పుడు ఏమైపోద్దమ్మా? సినిమా చూడపోతే ఓటీటీలో వస్తుంది కదా. ప్లీజ్ డాడీ వెళ్తాను. సరే ఇదిగోరా, దీనికోసమే కదా నువ్వు సినిమాకి వెళ్ళిపోతాను అంటున్నావు. తిను, వాడు థమ్స్అప్ ఇచ్చేసి గ్లాస్తో తింటూ చదువుకో. దీనికోసమే కదా. ఇదిగో తిను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మా పాలతనేనా ఒక 4 ఎర్ర ప్యాకెట్లు, ఒక 4 ఆకుపచ్చ ప్యాకెట్లు తేరా ఇంటికి. ఎందుకే అన్ని ప్యాకెట్లు? ఓకే అండి. ఏంటి ఫోన్ మాట్లాడినివ్వా? పాలకోవా చేస్తావేటి? పెరుగులు అవేం లేవు. ఆల్రెడీ పండగ ఖర్చు నేను ఇప్పుడు రాస్తే ఎంత వస్తుందో తెలియదు నాకు. నువ్వు ఇంకా ఖర్చులు పెంచి అలా కూర్చొని ఇక్కడికి వస్తేనే ఖర్చులు అంటావు. ఇక్కడికి వస్తే ఖర్చులు అండవేంటి? ఇంటికి ఖర్చు పెడితేనే ఏడుస్తావు శరత్. చూశాను, నోటీస్ చేశాను. విజయనగరం పట్టుకెళ్ళావు కదా లారీ లోడ్ నిండక సామాన్లు, అప్పుడేం ఖర్చులు గుర్తురాలేదా? ప్రతిదానికి మాట్లాడేది విజయనగరం అంటే కొడుక నా బాధ్యత. నా బాధ్యత నెరవేర్చొద్దు అంటావా? హలో, నేను అలాగ అన్నానా? మరి ఎవరు చూస్తారు అవన్నీ? నేను అన్నాను అలాగా. నన్ను బ్యాడ్ చేయకు. ఏంటి బ్యాడ్ చెప్పొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు మరి? లారీ పట్టుకెళ్ళిపోయాడు. అన్ని సామాన్లు పట్టుకెళ్ళావు. చూసావా? ఒక కార్ మన ఇల్లు, ఇంకో కార్ ఏమో డ్రైవర్ తీసుకొచ్చాడు. మర్చిపోయావా ఏంటి? నీకు అర్థమవుతుందా ఏంటి? నువ్వు లోపల నీకు తట్టుకోలేకపోతున్నావు. అవును, ఒక క్వశ్చన్. చీరలు పెట్టాం కదా అందరికీ, నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు? దాని గొప్పలనరా? మీరు ఇంటికి వచ్చిన జాకెట్లు తాంబూలాలు పెడతారు కదా, తాంబూలం డబ్బులు ఎందుకు పెడతారు నిషా? జాకెట్ పీస్ పెట్టి ఇచ్చేవచ్చు కదా. చీర పెట్టట్లేదు కాబట్టి. కొత్త నోట్లు కావాలి కదా పెట్టడానికి. మళ్ళీ ఒక 500 రూపాయలు ఇస్తే తప్పేంటి? చీరతో వేరు, ఇది వేరు. ఏంటి వేరు? నీ వరకు వచ్చేసాక ఫుల్ గొప్పలు కావాలి నీకు. నేను మాత్రం పెడితే ఎవరికైనా సంవత్సరానికి ఒకసారి పెడతాను మా వాళ్ళకి. దానికి ఏడుస్తావు. అక్కడ ఉన్న పనులందరూ కూడా అలాగే ఉన్నారు. కుమార్ బాబు ఎప్పుడు వస్తారమ్మా అనుకుంటున్నాను. మేము ఎవ్వరూ కనిపించాం వాళ్ళకి. నువ్వు అలా తయారు చేసా వాళ్ళని. మీరు వాళ్ళని మంచిగా చూసి మనుషుల్ని ప్రేమించండి. సో అప్పుడు మీరు కూడా నిషామ్మ ఎప్పుడు వస్తుంది బాబు అని అడుగుతారు నన్ను. మీకు మనసు రాదు కదా. ప్రేమ మాకు రాదులే. మీకు మనసు రాదు కదా ఇవ్వడానికి. అల్లుడికే పెట్టరు, ఇంకా ఆలుగడ్డ పెడతారు మీరు. ఏంటి చెప్పు? అల్లుడికి పెట్టారు బ్రేస్లెట్. అది వేసుకుని తిరుగుతానే మొత్తం గుడ్లిప్సి. గుడ్లిప్పి లేవు కదా మీరు ఇచ్చిన గుడ్లు. హలో, అది తప్పు నీది, నాది కాదు. నువ్వే చాలా కాన్ఫిడెంట్గా లాస్ట్ సరిపోతుంది అన్నావు. నేను ఎవరైనా టీ షర్ట్ పెడతాడే పండక్కి. అసలు టీ షర్ట్ చూసావా? ఎంత బాగుందో చూసావా? డిజైనర్ వేరది. టైలర్ శంకర్ కుట్టిసాడా? నాకే టైలర్ శంకర్ ఉన్నారు. బేస్మెంట్లో ఉంటాడు కదా, మిషన్ వేసుకుని టక్కు వేసుకుంటాడు లంగాలను జాకెట్. స్టాప్ ఇట్. సరే, దాన్ని మార్చి కొత్తది ఇవ్వండి అయితే నాకు. అదెక్కడ మార్చడానికి అవుతుంది? అది కష్టం వేరది. ఇప్పుడు దానికోసం నేను తగ్గాలా? అమ్మా, ఊహ ఎంత బాగుంది శరత్. అలా ఊహించుకో, ఊహల్లో బతుకు. తగ్గొచ్చుగా టీ షర్ట్ కోసమైనా. యు ఆర్ డూయింగ్ బాడీ షేమింగ్. అర్థమైందా? అదే బాడీ షేమింగ్ మేం చేస్తే దానికి ఎలా వేసుకుంటారు? మీరు మాత్రం నాకు బాడీ షేమింగ్ చేయొచ్చా? ఎవరు చేశారు ఇప్పుడు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మీ అమ్మ. మన ఇద్దరు నేను నువ్వు మాట్లాడుకుంటా. మా అమ్మ ఎప్పుడు అడింది? నేను మాట్లాడమంటాను నీ గురించి. మాట్లాడు. నా తల్లిదండ్రులు నన్ను పెంచలేదు. అబ్బో ప్లీజ్. చిచి చిచి. హలో బావునా? వచ్చాను రా. అవునా, ఒకసారి శరత్తో మాట్లాడి కన్ఫర్మ్ చేయనా? ఓకే రైతే, బాయ్. హలో, మా నేబర్స్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఏంటట? లంచ్కి వచ్చామని. వెళ్దాం సార్, నాకు ఓపిక లేదు వండడానికి. వాళ్ళు తినేస్తారు ఇప్పుడు వాళ్ళ గొప్పలతోని. ఊరేళ్ళు వస్తే చాలు ఇక మొత్తం ఒక 2-3 రోజులు వేస్తారు మనకి. వాళ్ళకే పెద్ద అన్నీ ఉన్నట్టు. సర్లే, వినేసి తినేసి వచ్చేద్దాం. సర్లే, వస్తామని చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఏం రాసేస్తున్నావు? పండగ ఖర్చులే తక్కువైంది అనుకుంటున్నావు పండగకి. ఇక సినిమా గుర్తుందా? అమ్మో 1వ తారీఖు. అలా తయారేవు నువ్వు. పండగకి వెళ్ళి రావడం, ఖర్చులు రాసేసుకోవడం. ఖర్చులు రాయిపో తెలియాలా? ఎంత ఖర్చు అయింది, ఎంత కావాలి, ఇంకెంత పే చేయాలి? నా బాధలు నీకేం తెలుసు? పట్టుకెళ్ళావు కదా లారీడు. బట్టలకి ఎంత అయింది తెలుసా? ఎందుకు అవ్వదు? అందరికి ఇచ్చావు కదా ఒక్కొక్కరికి పేరున. నిషా, అవన్నీ కలిపి 5,000 కూడా అవ్వలేదే. అవి లెక్కేస్తున్నావు. మొత్తం మీ బట్టలంతా కలిపి ఇంచుమించు 85,000 అయ్యాయి. మీవి అమ్మకి, అక్కలకి, అందరికీను. విజయనగరం ఇంటికి పండగ ఖర్చు ఎంత అయిందో?
ఆ చీరలు లెక్క పెడుతున్నావు కదా, పండగ ఖర్చు ఎంత అని చెప్పు శరత్. 16,000 అయిందే. అబ్బా. చచ్చిపోతున్నావు. 16,000కి అయిపోద్ది 4 రోజుల పండగ. ఎందుకు అవ్వదు? ఇంకేముంది, చెప్తున్నావు? ఇక లెక్క చూసుకోవే. ఏదో మతలబి చేసి సగం రాసి సగం రాయలేదు. నేను చూస్తాను. నన్ను నేను మోసం చేసుకుంటాను నీలాగా. నువ్వు నాకు మోసం చేస్తున్నావు. నువ్వు చూపిస్తే డబ్బులు ఇస్తావు ఏంటి నాకు? ఎందుకు మీ ఇస్తాను? అమ్మాలు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? డాడీ స్కూల్ ఫీజు కట్టాలి. కడదాంలే, ఏంటి తొందర? కట్టకపోతే ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ రాయనివ్వరు. ముందుగా 2 days టైము, కడతానులే. ఎందుకు శరత్ ప్రతిసారి డిలే చేస్తావు? కట్టివేను వెళ్ళి. సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నాను, ఎల్లుండి కడతాను ఫీజు. నీకు ఎలాగో కట్టాలన్నప్పుడు కట్టి వస్తే అయిపోతుంది కదా. నిషా, లాస్ట్ డేట్లో కట్టినా ముందు కట్టినా అంతే ఫీజు కదా, ఎందుకు వేస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పే చేయడం? నాకు వేరే దానికి పనికి వస్తుంది కదా డబ్బులు. బా ఎప్పుడప్పుడు కట్ డాడీ. ఇంకా ఎంత తాగారు శరత్ పండగలో? అప్పుడు గుర్తురాదా ఇంట్రెస్ట్ డబ్బులు ఇవన్నీ? ఫీజు కట్టమన్నప్పుడే వస్తాయి నీకు ఇవన్నీ. వెళ్ళి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. తినక నన్ను చూడు, బెల్ రింగ్ అయింది. మనం చూడొచ్చు కదా, కూర్చుంటావు కదా. పదే బాబు, ఆకలి వేస్తుంది. థ్యాంక్ యూ బాబు. కమెంట్ హీరో. హీరో ఏంటి ఇవన్నీ? పార్సల్స్. ఎన్ని పార్సల్సే? 3 రోజులు ఊర్లో లేము కదా శరత్. వెళ్దామా? వెళ్దాం పదా. కాటన్ ఇవ్వే బాబు, కాటన్ అయితే పెట్టుకుని వెళ్తాను. ఎందుకు? ఆ సొల్లు వెళ్ళలేను అక్కడ నేను. తింటున్నప్పుడు ఎవరి మాట వినవు కదా శరత్. నువ్వు ఎలాగో ఇవ్వే బాబు కాటన్. కనిపిస్తాడు శరత్, బాగోదు. పదా, అరగంటే కదా వినేసి వచ్చేద్దాం. పండగ ఎలా అయింది షా మీకు? బాగానే అయిపోయిందిరా. మాకు చాలా బాగా అయింది. అసలు అమ్మ గురించి తెలుసు కదా, చాలా హడావిడి చేస్తారు. స్పెషల్ చీరలు అంట. అవునా, ఏం చీరలు రా? స్పెషల్గా పైతిని శారీస్ ఇచ్చారు అందరికి. ఒక్కొక్క చీర 70,000 పడింది. ఓ, ఊరంతా అవే పంచుతారా? ఊరంతా ఇవి కాదు, ఊరు అందరికి పంచడానికి వేరే పట్టుకొస్తారు స్పెషల్గా. అది వేరు. ప్రతి ఇంటికి చీర పంచ వెళ్ళాల్సిందే. మీకు ముందు బట్టల వ్యాపారమే ఉండేదా? అండ్ చిచి, మాది బట్టల వ్యాపారం కాదు, మాదంతా రొయ్య. తీస్తే లచ్చ, వేస్తే లచ్చ. అంతా డేరింగ్ బిజినెస్. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? బిర్యానీ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా మీరే చేశారా? ఈ బిర్యానీ గురించి ఏం చెప్తున్నారు శరత్? ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఊరు నుంచి తెప్పించారు శరత్. ఆల్మోస్ట్ ఒక 100+ వెరైటీస్ ఉంటాయి. మీ ఇంట్లో వండుకోరండి? నాన్నకు అసలు ఆడోళ్ళు వంటింట్లోకి వెళ్తే నచ్చదు. అంటే మీ నాన్నలు వండుతారా? పండగ టైంలో బయట నుంచి తెప్పిస్తారు. ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క స్పెషల్ తెప్పిస్తారు. ఓ, కిచెన్ మొత్తం క్లోజ్ చేసేస్తాం అసలు. మరి టీ కాఫీ అది బయట నుంచి తెప్పించుకుంటారండి? దానికి స్పెషల్గా ఉంటారు. టీ కాఫీలు, స్నాక్స్, పకోడీస్కి వేరే మనిషి ఉంటారు. నాన్ స్టాప్ ఫుడ్ ఉంటుంది. మీకల్లా ఉండదా? మీరే వండుకుంటారా? మేమే వండుకుంటాం. మేము అంతా కలిసి వండుకొని కలిసి తింటాం అలాగా. అంటే ఎప్పుడు బయట నుంచి ఫుడ్ తెస్తాం కదా, పండగలోనైనా హాయిగా కలిసి వండుకుందాం అని చెప్పేసి మేము అలా వండుకుంటాం. ఏదో మామూలుగా ఉండే లైఫ్ స్టైల్స్. మరి మీకే చీరలా? అల్లుడి గారికి ఏం పెట్టలేదా? లేదు శరత్, ప్రతిసారి పండగకి దుబాయ్ నుంచి వస్తాయి నాకు బట్టలు. ఓ, అంటే ఇది కోటిలో ఉంది అదేనా? దుబాయ్ షాపింగ్ సెంటర్ ఏదో. కోటిగా శరత్, దుబాయ్ నుంచి ప్రతిసారి వీళ్ళ చెల్లి అక్కడ ఉంటది. అది ఆ దుబాయ్నా? ఇదేం చూస్తున్నారు శరత్ మీరు? మా మావయ్య గారు ఈ బెంగళూరులో ఏ ఆకులు దొరుకుతాయి, ఆ ఆకుల మీద ఎవరెవరైతే ఇంటికి వస్తారో వాళ్ళందరి పేర్లతోటి ఆ ఆకులు వస్తాయి బెంగళూరు నుంచి. అంటే మళ్ళీ ఆకులు కడిగి వాడుకోవచ్చానేమో పేర్లు రాసి. ఒకసారి వాడిన ఆకు మళ్ళీ వాడం. అబ్బో, అసలు ఏంటి పాప ఆకు పేరేంటి? ఇస్తురాక అంటారు. ఇస్తురాక అది స్పెషల్ ఆకు. ఒక్కొక్కటి 1200 పడుతుంది. తినే బాబు, నువ్వు త్వరగా చంపేస్తున్నారు. నువ్వు కాదు, నేను తెచ్చుకోవాల్సింది. మీకు ఎలా ఉంటుంది? మామూలుగా అరిటాకుల్లో తినేస్తామండి. ఇది అయితే వెళ్దాం, తిని త్వరగా. పాపా, బక్లావా స్వీట్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, స్పెషల్గా చేశాను. బక్లావా కొన్నారా? ఊరంతా బక్లావా స్వీట్సే అందరికి. ఎన్ని అనుకుంటాం. అందుకని ఆ టర్కీ నుంచి షెఫ్ని తీసుకొచ్చి ఆ రామ్ భజన్ దగ్గర పెట్టాం. ఇక వాడు చేస్తున్నాడు, ఊరంతా తింటాం అసలు. పకోడి బండి లాగా బక్లావా బక్లావా పెట్టించారు అందరికి, ఊరందరికి. మావయ్య గారు మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గరు శరత్. మీ మావయ్య గారు మిమ్మల్ని ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ పదవే
అసలు పాన్ల గురించి చెప్పాలి సరే, అసలు అరిటాకు అంత తమలపాకులతోటి పాన్లు చేసి కనీసం ఒక 40 వెరైటీలు చేసి ఉంటారు అక్కడ. తినడమేనా? అలా ఎక్కడికి ఊర్లోకి వెళ్ళడం ఏమి ఉండదా? బయటకు వెళ్ళడం ఏం ఉండదు. మన ఇంటి చుట్టూ మొత్తం ఇటుపక్క 100 ఎకరాలు రొయ్యి, ఇటుపక్క 100 ఎకరాలు మాగాని, ఆ మధ్యలో అంతా కూర్చుని మంచిగా ఫోటోలు దిగి, ఆ ఫోటోగ్రాఫర్ కూడా స్పెషల్గా ముంబై నుంచి తీసుకొచ్చాం. సో అలా మంచి టైం పాస్. వెళ్ళిపోతున్నారే, మీకేం పెట్టారో చెప్పలేదు అసలు. మాకు అవేమి ఉండవండి. రెగ్యులర్ పండుగ అందరిలాగే అందరం కలిసిమెలిసి వండుకుంటాం, తింటాం, ఏదో కొంచెం అలా సరదాగా ప్యాక్ ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఒకరినొకరు ఏడిపించుకోవడం, అంతకుమించి ఇంకేం ఉండదు మా పండగ. మా మావయ్య గారు ఈసారి ఏంట్రాది అక్కడ హైదరాబాద్లో శంకరాపల్లి దగ్గర రాధా కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి దాంట్లోనే ఒక పెద్ద డూప్లెక్స్ విల్లా గిఫ్ట్ ఇచ్చారు మాకు. ఇంచుమించు ఒక 8 కోట్లు ఉంటుందంట. అది ఇచ్చారు పండగ గిఫ్ట్ మాకు. థ్యాంక్ యూ. కడుపు నిండుగా పెట్టారు భోజనం. బాయ్. బాయ్. తిన్నదంతా అరిగిపోయింది దెబ్బకి. అదే ఎంత చెప్తారు గొప్పలు. మన వాళ్ళకి ఇచ్చావు. బాయ్ చెప్పు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతసేపు ఆ స్వీట్ల మీద వాటి మీద వీటి మీద తగలబెట్టకపోతే నాకు కూడా అలాగా ఒక వెళ్ళా కొనియచ్చు కదా. పోన్లే, అట్లీస్ట్ ఇప్పుడేదో తారపల్స్లో మంచి వెంచర్ వస్తుంది ఐరావిస్తాన్ని, దాంట్లో ఫ్లాట్ అన్న కొని మనం 50 లక్షల్లో తేలిపోద్ది. సేపు పొగిడి పెట్టినంతసేపు తిని ఎంజాయ్ చేసి ఇప్పుడేమో తిడతావే. సరిపోయింది. ఊరంతా పెట్టారట బక్లావా. బట్టలు బట్టలావా.